ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 118వ కీర్తన 17 నుండి 19 వచనములు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్టు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రియా దేవుని బిడ్డలారా, సమాజములో నీతి కలిగిన వారు, దేవుని యందు యథార్థముగా బ్రతికే వారి పరిస్థితి ఏంటి అనంటే, ఎందుకు ఈ జీవితము, చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలో చాలా జీవితాలు ఉన్నాయి. ఈ లోకములో చూసి, ఈ లోకములో ఉన్న పరిస్థితులను చూసి, మనుషులలో ఉన్న మార్పులను చూసి, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ భయంకరమైన పరిస్థితులు ఎందుకు అని, చనిపోతే బెటర్ అని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి నిజమైన భక్తులకు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉంటే దేవునికి సాక్షులుగా, చనిపోయినా కూడా దేవునికి సాక్షులుగా ఉండుట ఆశీర్వాదకరము. ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, నేను చావను, సజీవుడునై నా దేవుని క్రియలను వివరించెదను, దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఈ నిరాశ కలిగినప్పుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఖచ్చితముగా ఏదో ఒక దినమున ఈ శరీరములు మనం విడిచిపెట్టవలసిందే. దాని కొరకు మనమెందుకు ముందే ప్రయాసపడడం, మనమెందుకు ముందే అడగడము, మనమెందుకు ముందే తొందరపడడం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఆ తలంపు రాకుండా, ఆ తలంపును నేను సజీవుడనై దేవుని కార్యాలు వివరించెదను అని నువ్వు దాన్ని మార్చుకోగలిగితే దేవునికి స్తోత్రం. అనేక మందికి సాక్షిగా మిమ్మల్ని ప్రభువారు ఉపయోగించుకుంటారు, నిలువబెడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఏ బిడ్డ మనస్సులో ఈ ఆలోచన ఉందో దేవునికి తెలుసు. వారితోనే మాట్లాడుతున్నారు ఆయన. చనిపోవాలన్నటువంటి ఆ తలంపు నీ జీవితంలో రానియ్యకు. నేను సజీవుడిగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, నీతి గుమ్మంలో నేను ప్రవేశించాలి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి అనే ఆలోచన నీవు కలిగి ఉంటే ఆశీర్వాదకరమని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. నిజంగా పరిస్థితులు చూస్తే అమ్మా, బ్రతకాలనే ఆశ ఉండడం లేదు. కానీ ప్రభువారు ఈ భూలోకములో మనకిచ్చినటువంటి ఆయుష్ కొలది మనము సంతోషముగా, సమాధానముగా, ప్రభువుకి మహిమకరముగా, సజీవులుగా, నిత్యరాజ్యవాసులుగా ఉండడానికి మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలని ప్రభువారు ఈ వాగ్దానాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మంది భక్తుల్లో కూడా ఇక చాలు ప్రభువా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపో అని అడిగినటువంటి భక్తులు ఉన్నారు. కానీ ప్రభు సమయము మన ఆలోచన, ఆయన ఆలోచన వేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ఆలోచనను మార్చుకొని నేను ప్రభు యొక్క సాక్షిగా నేను జీవిస్తాను, నేను ప్రభువుకి కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉంటాను అని నీ మనసును మార్చుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు, సాక్షిగా నిలువబెట్టుకుంటాడు ఆయన. అనేకుల ఎదుట నిన్ను ఆయన నిలువబెట్టి ఆయన మహిమ పొంది మిమ్మలను ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీ మనస్సులో ఎక్కడ ఈ ఆలోచన ఉన్నా కూడా దాన్ని తొలగించుకొని సజీవులుగా నేను ఉండాలి, నిత్యరాజ్యములో నేను ఉండాలి, ప్రభువుకి మహింకరంగా జీవించాలని ఆలోచన కలిగి ఉండు.
ఈరోజు కుటుంబాలలో ఉన్న శ్రమలను బట్టి, సమాజంలో ఉన్న శ్రమలను బట్టి, మనుషులు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి వేస్ట్ లైఫ్ అనుకుంటున్నాం. మనం వేస్ట్ లైఫ్ అనుకుంటున్నాం. ఎందుకు బ్రతుకున్నామని అనిపిస్తుంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య కొరకు బ్రతుకు, ఆయన క్రియలు వివరించడానికి బ్రతుకు, నీతి గుమ్మములలో ప్రవేశించడానికి బ్రతికి దేవునికి మహిమకరముగా జీవించమని యేసయ్య వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. నిరాశను తొలగించే దేవుడు, నీకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి నిరుత్సాహమును తొలగించి తన వెలుగును నీ మీద ప్రకాశింపచేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఏ శ్రమైనా భయపడకు, దేవుడు ఆ శ్రమ నుండి తప్పించగల దేవుడు, ఆశీర్వదించగల సమర్థుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో ధైర్యమును పుట్టించినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ సమయములో మీ బిడ్డల హృదయములలో ఎక్కడైనా నాయన అయ్యా నేను చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన ఉంటే తొలగించుదురుగాక. సజీవులుగా జీవించి మీ సాక్షులుగా వారు బ్రతుకుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా, మీరే కృపను చూపండి నాయన. నీతి గుమ్మములలో బిడ్డలను ప్రవేశింపజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మరణాపేక్షను విడిచిపెట్టి మీ బిడ్డలుగా బ్రతుకుటకు సహాయము చేయమని, మీ రక్షణ వారికి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, నేను చావను, నాకు ఆలోచన వద్దు అని మానుకున్నట్టుకు సహాయము చేయమని, అయ్యా తండ్రి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిగా దీవించమని, బాధలో వేదనలో బంధువులను కోల్పోయినటువంటి స్థితిలో ఏ కుటుంబం అన్నా ఉంటే ఆదరించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న మా బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.